బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారణ జరపనుంది. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలన్న 2 పిటిషన్లను కలిపి చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ విచారించనున్నారు. దీంతో ఈ పిటిషన్లపై ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తి చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పూర్తి చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 650 పేజీల రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సో ఈ 2 అంశాలపై ఈ రోజు విచారణకి సంబంధించి అప్డేట్స్ మా ఓవరాల్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, అరుణ, తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా దీన్ని సీజే బెంచ్ ధర్మాసనం దీని విచారణ జరపనుంది. ముఖ్యంగా మరికాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కానుంది. అయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన ఏదైతే ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇచ్చినటువంటి పీసీ ఘోష్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించి అందులో ఏకపక్షంగా కేసీఆర్ తో పాటు హరీష్ రావు పేర్లను మెన్షన్ చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి కావాలనే బదనం చేశారనేది ప్రస్తుతం పిటిషన్ లో కూడా కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఇద్దరు 2 వేరు పిటిషన్లకు సంబంధించి ఒకే బెంచ్ పైన ప్రస్తుతం విచారణ అయితే జరగనుంది. మరి కాసేపట్లో కూడా విచారణ ప్రారంభం కానుంది. అయితే ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి 31వ తేదీ జూలైన ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా సమర్పించింది. దీనిపైన ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రజెంటేషన్ కావచ్చు, మీడియా ముఖంగా చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఎలాంటి ఏదైతే వీటికి సంబంధించి కావాలనే దురుద్దేశంతోనే మా మీద బదనం చేస్తున్నారనేది ఇటు కేసీఆర్, ఇటు హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఈ విచారణకు సంబంధించి చూసుకుంటే వెంటనే ఈ ఉన్నటువంటి కమిషన్ ని రద్దు చేయాలి. కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ముందడుగు వేయకుండా తదుపరి చర్యలు తీసుకునేలా స్టే ఇవ్వాలంటూ కూడా పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. మరి కాసేపట్లో కూడా విచారణ అయితే ప్రారంభం కానుంది. అరుణ, రైట్ అమర్, థ్యాంక్ యూ.